చేసాం. లైట్ వెలిగిద్దా? వెలిగిందిలే. సో ఈవినింగ్ అవుతుంది, వాలీబాల్ తీసుకుందాం, ఆడదాం, ఎక్సర్సైజ్ కూడా చేసిన తర్వాత వర్కౌట్ ఉంది. వర్కౌట్ చేస్తే ఈరోజు షెడ్యూల్ కంప్లీట్ అయింది. దాని తర్వాత హోంవర్క్ చేసి 8:30 కల్లా ముందే పడుకోవాలి, ఎడిటింగ్ అవన్నీ చేసి. సో బిజీ షెడ్యూల్. లేట్ పోస్ట్ అవుతున్నాయి వీడియోస్, ఎందుకో చెప్పనా, ఎడిటింగ్ టైం ఉన్నట్టు, అందుకే లేట్ పోస్ట్ అవుతున్నాయి. లేకపోతే మన వీడియోస్ ఎప్పుడు లేట్ అవ్వు. సో ఇక నేను ఆడుకొని వస్తా, పైకి వెళ్ళి కాసేపు పతంగి ఎగిరేస్తా, వాలీబాల్ ఆడతా. సో అన్నీ చేసి వచ్చాక వర్కౌట్ చేస్తే చూపిస్తాను, లేకపోతే అంటే చేస్తా, కాకపోతే చూపిస్తా లేదంటే లేదు, అంటే అన్నీ చూపించలేను కదా. సో అలా పైకి వెళ్ళి కొంచెం ఆడుకొని వస్తా. ఇంకేమన్నా ఉంటే స్పెషల్ హోంవర్క్ చేసేటప్పుడు చెప్తా. సో అప్పటి వరకు సెట్ చేయండి. ఏంటి ఇప్పుడు ఒక థింగ్ జరిగింది, చాలా దరిద్రమైన థింగ్ ఏంటంటే, సో ఇప్పుడేంటి ముందు పోలీసు వచ్చారు, ఏంటో తెలుసా, నేనంట వ్లాగింగ్ చేయడం అందరికి ఇబ్బందిగా ఉందంట, మా ఇంటి వాళ్ళకి మాకు సరిగ్గా పడదు. సో నేను ఇలా వ్లాగింగ్ చేసుకుంటున్నా. సో వాళ్ళకి ఫోన్ చేసి పోలీసులకి చెప్తున్నారు, కంప్లైంట్ ఇస్తున్నారు. సో ఏమంటారు చెప్పండి? దే థింక్ దట్ దే ఓన్లీ నో అబౌట్ లా, బట్ వీ నో అబౌట్ అవర్ లాస్. వీ హ్యావ్ రైట్ టు ఫ్రీడమ్. కాదు, నేను నా పార్టీకి నేను బ్లాగ్ చేసుకుంటుంటే ఆల్రెడీకి ప్రాబ్లం అవ్వడం ఏంటి, కంప్లైంట్ చేయడం ఏంటి? మా డాడీ కూడా ఒక అడ్వకేటే, మాకు తెలుసు ఏం చేయాలో ఏం చేయకూడదు. పోలీసు నన్ను పిలిచి, నా ఏజ్ ఎంత, సర్లే కానివ్వండి, కానిస్తారు, వాళ్ళ టైం నడుస్తుంది, వాళ్ళు చేస్తారు. సో నేను కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి చూపినని చెప్పా. అప్పుడెప్పుడో నేనేం చేశా, ఎందుకు తీసా అంటే, అది నేను వాలీబాల్ ఆడుతున్నా, చూపించాలనుకున్నాను, నేను అలా ఆడుతున్నాను, దానికి వ్లాగ్ చేశాను. సో దానికి ప్రాబ్లం అంట. సో ఇంకా ఇప్పుడేమో నా పాటికి నేను ఆడుకుంటున్నాను, బయటికి వెళ్తున్నాను, వ్లాగ్ చేసుకోవడానికి వెళ్తున్నా. సో వాళ్ళు చేస్తున్నారు, అది వాళ్ళ ఇబ్బంది, పర్లేదు, ఇవన్నీ కామన్, పట్టించుకోకూడదు. సో గైస్, ఇది ఈరోజు జరిగిన దరిద్రమైన థింగ్. ఇంకా వ్లాగ్ చేయాలని మూడు రావట్లేదు ఈరోజు. పర్లేదు, వాళ్ళు ఏదో అన్నారు, నేనేదో చేయలేనని కాదు, నేను చేస్తా, నేను చేసి చూపిస్తా. ఏదో ఒక రోజు సబ్స్క్రైబర్స్ మనము కొడతాం, అప్పుడు వాళ్ళు జలసి ఫీల్ అవుతారు. అప్పుడు ఏ పోలీసుకు ఫోన్ చేస్తారో చేసుకొనియండి, అప్పుడు ఏం చేస్తారో మనం కూడా చూద్దాం. ఇది చెప్తున్నా, వీళ్ళు చెప్పినందుకైనా నేను కన్సిస్టెన్సీగా వ్లాగ్ చేస్తా అని ఇప్పుడే చెప్తున్నా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.